పెసలతో ఇది కలపండి చాలు. నిమిషాల్లో మీ తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది. 100% రిజల్ట్‌నిస్తుందండి. చాలామంది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో తెల్ల జుట్టు నల్లగా మారడం కోసం అనేక రకాలైనటువంటి కెమికల్ హెయిర్ డైస్‌నైతే ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ఒక్క చిన్న చిట్కా, ఇంటి చిట్కాతోటి మీకున్నటువంటి ఈ తెల్ల జుట్టు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్‌తో సంబంధం లేకుండా ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఈ యొక్క చిట్కాని పాటించినట్లయితే నిమిషాల్లో మీ యొక్క తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుంది. ఎన్నో రకాలైన కెమికల్ హెయిర్ డైస్ అనేవి మార్కెట్లో ఉన్నప్పటికీ కూడాను చాలామంది కూడా ఈ యొక్క కెమికల్ హెయిర్ డైస్ అనేవి వాడి వారి యొక్క తెల్ల జుట్టును, అంటే ఏదైతే మనకి తెల్ల జుట్టు నల్లగా మారడం కోసం హెయిర్ కలర్ అప్లై చేస్తామో దానివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కళ్ళకి మంచిది కాదు. అలాగే అనేక రకాలైనటువంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుందన్నమాట అందులో ఉండే అమోనియా వల్ల. చాలామంది కూడా హెయిర్ కలర్స్ మీద అమోనియా ఫ్రీ అని రాస్తూ ఉంటారు, కానీ అందులో ఖచ్చితంగా అమోనియా అనేది ఉంటుంది. అలాగే హెయిర్ డ్రై అయిపోతూ ఉండడం, దీని కారణంగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతూ ఉండడం, మీకున్నటువంటి నల్ల జుట్టు కూడా మళ్ళీ దీని కారణంగా ఇంకాస్త తెల్ల జుట్టు సమస్య అనేది ఎక్కువగా అయిపోతూ ఉండడం, స్ప్లిట్ ఎండ్స్ రావడం, డాండ్రఫ్ రావడం, ఇంకా మనం ప్రమాదకరమైనటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి ఈ యొక్క హెయిర్ డై వల్ల వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు కంప్లీట్గా ఈ వీడియో చూసిన తర్వాత హెయిర్ డైకి అయితే ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ఉండే ఈ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని చాలా హ్యాపీగా మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ 1 టైం అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసలు అనమాట. ఈ పెసలు క్వాంటిటీ అనేది మగవారు అనుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆడవాళ్ళు అనుకోండి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. పెసల్లో మనకి ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి, తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఇందులో మెలినిన్ అనే ఒక ప్రొడక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మెలినిన్ అనేది మన యొక్క తెల్ల జుట్టుని శాశ్వతంగా నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పెసలను ఖచ్చితంగా తీసుకోండి. మీ యొక్క హెయిర్ లెంత్ని బట్టి క్వాంటిటీ అనేది మీకు అర్థమవుతుంది. అలా మీరు చూసి చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత వచ్చేసి కలోంజీ సీడ్స్, ద పవర్ ఆఫ్ హౌస్ అని చెప్పి నేను చెప్తాను. హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి, అంటే జుట్టు విపరీతంగా పెరగడానికి, మీకున్నటువంటి తెల్ల జుట్టు అనేది కంప్లీట్గా నల్లగా మారడానికి, జుట్టు యొక్క ప్రతి అనారోగ్య సమస్యకు చెక్ పెడుతుందండి ఈ కలోంజీ సీడ్స్ అనేది. మీ జుట్టు విపరీతంగా గ్రోత్ అవ్వడానికి, ఇది కేవలం తెల్ల జుట్టు నల్లగా మార్చడం కోసం మాత్రమే కాదు. మీరు ఏ హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా కానీ ఒక 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఆయిల్లో కూడా కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకోండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటాను నేను మెంతుల్ని. మెంతులు మనకున్నటువంటి డాండ్రఫ్ సమస్యను తగ్గించడానికి, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి, జుట్టు యొక్క డ్రైనెస్, అంటే జుట్టు పొడిబారిపోతూ గడ్డిలాగా ఉంటుంది కదా, ఆ పొడిబారిపోయే ఆ గడ్డితనాన్ని కంట్రోల్ చేసి జుట్టు సాఫ్ట్గా స్మూత్గా గ్రోత్ అవ్వడానికి మెంతులు చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి మెంతులు కూడా మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను చెప్పిన ఈ 3 పదార్థాలు కూడా ప్రతిదీ ఈక్వల్ క్వాంటిటీలో, అంటే సమానమైన క్వాంటిటీలో తీసుకోండి. దీనికోసం ఐరన్ కడాయిని మాత్రమే ఉపయోగించుకోవాలి, అంటే ఇనుప బాండీని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇందులో మనం తీసుకున్నటువంటి కలోంజీ సీడ్స్ అనేవి వాడుకోవాలి, కలోంజీ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మెంతులని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పెసలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని కలిపి మీరు ఒకే ప్యాన్లో వేసుకొని చక్కగా ఈ మూడింటిని కలిపేసేసుకొని మీరు ఒక స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని
చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా హైలో పెట్టి మీరు ఫ్రై చేసుకోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా బ్లాక్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు, అంటే నలుపు రంగులోకి మారేంత వరకు కూడా నీట్గా సిమ్లో పెట్టుకొని దగ్గరే నుంచొని ఫ్రై చేసుకోండి. మీరు ఈ ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈ పొడి అనేది మీకు దాదాపుగా 3 నెలల నుంచి 4 నెలల వరకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. మీరు ఇవి ఫ్రై చేసినవే కాబట్టి ఒక నెల పాటు బయట పెట్టుకున్నా కూడా స్టోర్ ఉంటుందండి. మరి నెల కంటే ఎక్కువ పెట్టేసుకుంటే పురుగు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అప్పటికప్పుడు తీసుకొని కావాల్సినంత పౌడర్ని యాడ్ చేసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని తలస్నానం చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది కూడా తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఏ చిట్కాలు పాటించాలి, ఏ వంటింటి చిట్కాలు పాటించాలి, అయ్యో ఈ హెయిర్ కలర్ వాడుతున్నాము, ఈ హెయిర్ కలర్ వాడిన తర్వాత నా నుదురు భాగం అంతా కూడా నలుపు రంగులోకి మారిపోతుంది, నా ఫేస్ అంతా కూడా మంగు మచ్చల్లాగా వచ్చేస్తున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే హెయిర్ కలర్ వాడటం వల్ల ఆడవాళ్ళు ముఖ్యంగా బయటికి ముందు ఫ్రంట్ పార్ట్లో బాగా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటి అంటే ముందు బాగా అప్లై చేస్తూ ఉంటారు. దీనివల్ల స్కిన్లోకి అది మనకు తెలియకుండా దిగిపోతుంది. మేము చక్కగా కడుక్కున్నాం కదా, క్లీన్ చేసుకున్నాం కదా అనుకుంటారు, కానీ మీకు తెలియకుండా స్కిన్లో అది స్టోర్ అవుతుందన్నమాట. ఇలా మీరు ఎక్కువగా అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇలా వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీ యొక్క ఫేస్ అనేది కూడా మొత్తం అమోనియాతో నిండిపోయి బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట. అంటే నలుపు రంగులోకి వచ్చేస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే ప్రముఖ కామెడీ యాక్టర్ ఒక ఆయన చెప్పారు లైవ్లో, ఏంటి అంటే నేను హెయిర్ కలర్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉన్నాను, నెలకి 2 సార్లు వాడుతూ ఉండడం వల్ల నా ఫేస్ అంతా కూడా బాగా నల్లగా వచ్చేసింది అని చెప్పి, మీరు ఒకవేళ అది చూసినట్లయితే మేము చూసామక్క అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఆ 3 కలిపి ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మెత్తగా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పౌడర్ అనేది మంచిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ యొక్క మిక్సీలో నేను వేసేటప్పుడు మీకు ఒక క్లిప్ అనేది మిస్ అయిందండి, అది యాడ్ చేద్దామన్నా కానీ నాకు మెమరీ ఫుల్ అయిపోవడం వల్ల డిలీట్ అయిపోయింది. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి కూడా యాడ్ చేశాను, గుర్తుంచుకోండి, ఇది మైండ్లో ఉంచుకోండి. ఉసిరి పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను, మిక్సీ పట్టేటప్పుడే యాడ్ చేసుకున్నాను. మీరు విడిగా కూడా సపరేట్గా కూడా ఆ ఉసిరి పొడిని కలుపుకోవచ్చు. తరువాత ఈ మూడిటితో పాటుగా ఉసిరి పొడిని కూడా కలిపిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను, అంటే 1 స్పూన్ కొబ్బరి నూనెని యాడ్ చేసుకున్నాను. ఈ యొక్క కొబ్బరి నూనె యాడ్ చేయడం వల్ల మనం ఈ కలుపుకున్నటువంటి మిశ్రమం జుట్టుకు అంటి పెట్టుకొని ఉంటుంది. ఈ యొక్క కొబ్బరి నూనె వల్ల మీ యొక్క డ్రైనెస్ అనేది జుట్టుకు తగ్గుతుంది. జుట్టు మెత్తగా అవ్వడానికి, మనం తలస్నానం చేసిన తర్వాత కూడా సాఫ్ట్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ కొబ్బరి నూనెతో పాటుగా మీరు కావాలి అంటే ఆముదాన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆయిల్స్ వాడుకుంటే ఆ ఆయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క కన్సిస్టెన్సీ, అంటే మనకు ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కాసిని వాటర్ పోసుకొని ఈ యొక్క వాటర్ అనేది మిక్స్ చేసుకుంటూ మీరు చక్కగా దీన్ని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ యొక్క పేస్ట్ని మీరు చక్కగా స్కాల్ప్ అంతా కూడా నీట్గా డివైడ్ చేసుకొని తలంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి, అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి ఇందులో కాస్తంత పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అంటే మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది, మాడుకు చల్లదనం ఉంటుంది. ఈ మాడుకు చల్లదనం ఉండడం వల్ల మీకు జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. బాడీ అంతా కూడా ఆ మాడు చల్లబడితే బాడీ అంతా కూడా కూల్ అయిపోతుంది. మీకు బాడీ హీట్ కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది మీరు వారానికి 2 సార్లు అప్లై చేసుకోవచ్చు అండి. మొదట్లో నిదానంగా మాకు జుట్టు మంచిగా టర్న్ అవుతుంది, తెల్ల జుట్టు నల్లగా వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు మీరు నెలకి ఒక్కసారి దీన్ని అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దీన్ని వాడి చూడండి, ఇక మీరు ఎటువంటి కెమికల్ హెయిర్ డైస్ దగ్గరికి వెళ్ళరనమాట. ఇంట్లో ఉండే ఈ చిన్న ఇంగ్రీడియంట్స్లను వాడుకొని చక్కగా మీకున్నటువంటి సమస్యను నిమిషాల్లో తీర్చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.
ప్రతి ఒక్క అనారోగ్య సమస్యకు లేదంటే మన యొక్క బాడీకి సంబంధించి జుట్టు నుంచి కాలి గోటి వరకు కూడా మనకి కావలసినటువంటి ఔషధం మన వంటగదిలోనే ఉంటుంది. కాకపోతే దేంట్లో కలిపి మిక్స్ చేసుకొని మనం వాడుకుంటే అది మనకు ఔషధంలాగా పనిచేస్తుంది అని చెప్పి మీరు తెలుసుకొని వాడుకోవాలన్నమాట. కాబట్టి మీరు వీటన్నింటితో పాటు ఉసిరి పొడిని కలుపుకొని చక్కగా తలంతా కూడా అప్లై చేసేసుకొని చక్కగా ఒక అర్ధ గంట నుంచి 45 నిమిషాల వరకు ఉంచుకొని నార్మల్గా ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకొని ఫస్ట్, తర్వాత మీరు రెగ్యులర్గా వాడుకునే షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూ తోటి చక్కగా తలస్నానం చేసేయండి. హ్యాపీగా నిమిషాల్లో మీకున్నటువంటి తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. అర్థమైంది కదండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో సూపర్ అక్క అని చెప్పి నచ్చితే కామెంట్ చేయండి. మీ యొక్క బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి ఈ వీడియోనైతే తెల్ల జుట్టు సమస్యతోటి బాధపడే వారికి షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. చాలా మంచి టిప్స్ తోటి మీ ముందుకైతే రాబోతున్నాను. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.